నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో, ఇవాళ ఏం చేస్తున్నావో అదే నీకు తిరిగి రేపు వస్తుంది. మంచి స్టోరీ చెప్తాను, వింటారా? అద్భుతం స్టోరీ, మీరు వినే ఉంటారు. ఈరోజు నువ్వు ఏమి చేస్తావో రేపొద్దున అదే, ఈ కర్మే, ఈ పనే నీకు ఫలితమై నీకు వస్తుంది. అద్భుతమైన కథ. ఒకసారి ఒక ఆశ్రమంలో ఆశ్రమం తలుపు కొడితే ఒక సన్యాసి తలుపు తీస్తాడు. తలుపు తీస్తే ఒక రైతు వచ్చి ఒక ద్రాక్ష పళ్ళు గుర్తిస్తాడు. ద్రాక్ష పళ్ళు గుర్తిస్తే, ఎందుకు నాయన అంటే, నాయన ఓ సన్యాసి, నా పంట ఎండిపోయి నేను ఏడుస్తూ తిండి లేక అలమటించిన రోజున ఈ తలుపు కొడితే నువ్వు రొట్టె అన్నము పెట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈరోజు నా పంట చక్కగా పండింది. మరి ఈ అద్భుతమైన ద్రాక్ష పళ్ళ గుర్తుని నీకు ఇస్తే నాకు కొంచెం ఆనందం అని సన్యాసి చేతిలో పెట్టి సన్యాసి పాద నమస్కారం తీసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి అనుకున్నాడు, ఎంత కృతజ్ఞత! ఈ కృతజ్ఞత చూపించినటువంటి రైతును చూసి నేను తినకూడదువి, నేను ఇలా తయారవడానికి, ఇంత జ్ఞానం పొందడానికి నా రూమ్మేట్, నాతో పాటు ఉంటున్నటువంటి సహచరుడైనటువంటి వేరొక సీనియర్ సన్యాసి, ఆ మాంక్, ఆ పెద్ద సన్యాసి సోదరుడు, ఆ సోదర సన్యాసుడు, అతనే కదా కారణం. నా కృతజ్ఞతని, ఈ ద్రాక్ష పళ్ళ గుర్తునే కృతజ్ఞతని అతనికి ఇస్తానుకొని అతనికి వెళ్ళి, సోదరా నీ వల్లే కదా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను, ఎంతో అనుభవాన్ని పొందాను, ఎంతో ఆనందాన్ని పొందాను, తీసుకొని ఇస్తే, ఎందుకు సోదరా ఇదంతా నాకు అంటే, లేదు సోదరా, కృతజ్ఞత అనేది చూపించకపోతే మానవ జీవితమే వృధా అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ సోదర సన్యాసుడు అనుకున్నాడు, అరే ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ సోదర సన్యాసుడు అంటే చిన్నవాడు, తమ్ముడు లాంటివాడు నా పట్ల కృతజ్ఞత చూపించాడు. కానీ అయ్యో, నాతో పాటు నా ఫ్రెండ్ ఒకడు రోగగ్రస్తుడై రోగి ఆ గదిలో ఏడుస్తున్నాడు కదా, వాడికి పళ్ళు ఇస్తే వాడు ఆనందిస్తాడు కదా అని తీసుకుని వెళ్ళి ఆ రోగి అయినటువంటి సన్యాసికి, సోదరా నువ్వు ఎంతో రోగంతో అలమటిస్తున్నావు, ఇవి తిను, ఈ ద్రాక్ష పళ్ళు తిను అంటే, ఎంత అద్భుతం అని, నీ కృతజ్ఞతకి, నీ మైత్రికి, నీ స్నేహానికి, నీ ఫ్రెండ్షిప్కి హ్యాట్స్ ఆఫ్ సోదరా అనే సన్యాసి చెప్పాడు. చెప్పి తీసుకున్నాడు ఆ రోగి సన్యాసి. తీసుకొని చూస్తున్నాడు, అద్భుతమైన ద్రాక్ష పళ్ళ గుర్తు. ఒకటి తెంపి నోట్లో వేసుకుందామా అనిపించేలోపుగా వేరొక సన్యాసి కంచంతో అన్నం తెచ్చి తినలేని పరిస్థితుల్లో ఈ రోగికి ఏం చేశాడు, అన్నం కలిపి తినిపించాడు. చాలా జాగ్రత్త వినండి. ద్రాక్ష పళ్ళ గుర్తు పక్కన పెట్టాడు. తిండంతా తినిపించిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు, నాయనా ఈ ద్రాక్ష పళ్ళ గుర్తు నువ్వు తీసుకో, నిన్న నువ్వు రోగంతో ఉన్నావు, నువ్వు తిను, నువ్వు తింటే బాగుంటుంది. లేదు లేదు నేను తిన్నావు, నాకు ఎంత సేవ చేస్తున్నావో నువ్వు కదా, నా నోటికి అన్నం పెడుతున్నావు కదా నువ్వు, నీలాంటి వాడికి నేను ఇవ్వాలి, తీసుకో అంటే పట్టుకెళ్ళాడు. అప్పుడు తెచ్చి సేవ చేసే సన్యాసి అనుకున్నాడు, నాకు ఇంత విషయానికి, ఇంత జ్ఞానానికి, అనుభవానికి, ఇంత సేవా తత్పరత గుణానికి కారణమైన మా గురువు గారు ఉన్నారే, పెద్ద సన్యాసి అందరికన్నా గురువుగారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అని గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగా ఈ ఉంచండి ప్రసాదాన్ని, ఈ ద్రాక్షపళ్ళ ప్రసాదాన్ని మీరు ఉంచండి, మీరు స్వీకరించండి దైవానికి పెట్టి, మీ వల్లే నా జీవితం ఎంత అద్భుత జ్ఞానంతో విరాజిల్లుతోందంటే ఆ గురువుగారు అక్కడ పెట్టి వెళ్ళిపోమన్నారు. ఈలోపు ఒక కొత్త శిష్యుడు వచ్చి కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నాడు. వాడి దృష్టి గురువుగారు చెప్పే పాఠాల మీద లేదు, పక్కనున్నా, ఏరా ఏం లేదు గురువుగారు, ద్రాక్ష పళ్ళు బాగున్నాయా, బాగున్నాయి గురువుగారు, తినరా తీసుకొని. ఇవ్వాలండి. మనిషి జీవితంలో పొందడానికి, ద్వేషించడానికి పుట్టలేదు. మ్యాన్ హ్యాస్ టేకెన్ బర్త్ నాట్ ఫర్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, మర్చిపోవడానికి పొందడానికి లేడు. మ్యాన్ హ్యాస్ బోర్న్ ఫర్ గివింగ్ అండ్ ఫర్ గివింగ్, ఇవ్వడానికి, క్షమించడానికి మనిషి పుట్టిన విషయం మనం గమనించాలి. దీన్నే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పారు, సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. చెప్పాలందరూ ఏంటండి? సెల్ఫ్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, పొందడం మర్చిపోవడం, అది సెల్ఫ్, స్వార్థం. లవ్ లివ్స్ బై ప్రేమ, గివింగ్ అండ్ ఫర్గివింగ్, క్షమించడం, ఇవ్వడం ద్వారా. అప్పుడు ఆ గురువుగారు
ఆ కొత్త శిష్యుడికి ఇచ్చారు, తీసుకోరా అని వెళ్తే ఆ శిష్యుడు ఆ పాట అయిపోగానే థ్యాంక్ యూ గురుగారు అలా ద్రాక్షపళ్ళు గుర్తుపట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లవాడు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే అనిపించింది, అరే నా కుటుంబాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకొని ఈ ఆశ్రమంకి వస్తే నన్ను మొట్టమొదటిగా ఆకలితో ఉంటే జ్ఞానం కోసం నేను అలమటిస్తూ ఉంటే ఆ డోర్ దగ్గర ఉన్న సన్యాసి కదా ఈ తలుపు తీసి, రా నాయనా బిడ్డ తమ్ముడా నువ్వు కూడా సన్యాసం తీసుకుంటావా, జ్ఞానాన్ని పొందుతావా అని అన్నాడు కదా. నేను ఈ ద్రాక్షపళ్ళు గుర్తిండడం ఏంటి, ఆ డోర్ దగ్గర, ఆ గేటు దగ్గర, ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ సన్యాసి ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే ఈ ఆశ్రమంలో నా స్థానం ఏం లేదని పరిగెట్టి వెళ్ళి, ఓ సోదరా, ఓ గురూజీ, సన్యాసి నువ్వే నన్ను లోపలికి ఆహ్వానించగొట్టి ఈ ద్రాక్షపళ్ళు గుర్తు తీసుకో అంటే ఆ ద్రాక్షపళ్ళ గుర్తు పట్టుకోగానే ఆ మొదటి రైతు ఇచ్చినటువంటి ఆ ద్రాక్షపళ్ళ గుర్తు ఇదని గుర్తించి ఆ పొందిన మొదటి వ్యక్తినే నేను కూడా గుర్తించి, అరే ఎక్కడెక్కడ తిరిగిందో మళ్ళీ నా వరకు వచ్చింది కదా, చేసే మంచి, వచ్చే పరివర్తన, ఇచ్చే క్షమ, మనం చూపించే కృతజ్ఞత ఎప్పటికీ జీవితంలో మనకి తిరిగి వస్తున్న విషయాన్ని మనం నిరూపించింది కదా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.